సామెతలు గ్రంథంలో నుండి చూడండి అందరూ. సామెతలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వాక్యంలో మొదటి లైన్ చదివి సహాయం చేయండి. 18:23. దరిద్రుడు బ్రతిమాలి మనవి చేసుకొనును. చాలు. దరిద్రుడు బ్రతిమాలి మనవి చేసుకుంటాడు. దరిద్రుడు అంటే ఎవరో ఈ మధ్య చెప్పా కదా మీకు. దరిద్రుడు అంటే ఏమీ లేనివాడు, అన్నీ పోగొట్టుకొనినవాడు, ఏమి చేయలేనివాడు, పేదవాడు. ఇలాంటి వ్యక్తిని దరిద్రుడు అంటారు. లాజరు అను దరిద్రుడు ఉండెను. లాజరు లాంటి స్థితిలో, ఆ దారిద్రతలో ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. దేవుడే వారికి కావలసిన అనుదిన ఆహారాన్ని వారికి దయచేసి దేవుడే వారిని పోషించి సంరక్షించి కాపాడునుగాక. దేవుడే వారి అవసరాలన్నీ, అక్కర్లన్నీ తీర్చి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దరిద్రుడు అనగా ఆకలితో ఉన్నవాడని అనుకుందాం. అక్కడ కింద భాగంలో ఐశ్వర్యవంతుడని వాక్యం రాయబడి ఉన్నది కదా. ధనవంతుడు అంటే బాగా డబ్బు అన్నీ ఉన్నవాడు. అతడు ఎలా ప్రార్థన చేస్తాడంట? దురుసుగా ప్రార్థన చేస్తాడు. కడుపు కాలిపోతూ ఉంది అంటే ఆకలితో, కడుపులో చాలా బాధగా ఉంది. అలాంటి పరిస్థితులలో కడుపు నింపుకోవాలనే ఆశతో ఏమీ దొరకని నిస్సహాయ స్థితిలో మనిషి తన కడుపు నింపుకోవడానికి నలుగురి దగ్గర చేయి చాచి అడుక్కోవడానికి కూడా ఏమాత్రం వెనక ఆడడు. ఈ భూమి మీద మనుషులు గొప్ప గొప్ప వ్యాపారాలు చేస్తున్నారు, వ్యవసాయము చేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, రకరకాలుగా ప్రజలు సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఎవరు ఎంత సంపాదించినా కడుపు నింపుకోవడానికే, ఎవరు ఎంత సంపాదించినా కడుపు నింపుకోవడానికే అని చెప్తూ ఉంటారు. ఆహారానికి, బట్టలకు, దేనికి ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టము లేకుండా హాయిగా చక్కగా జీవిస్తూ ముందుకు సాగడానికి డబ్బు అవసరము. కాబట్టి ఆ డబ్బును కూడా ఎలా పడితే అలా సంపాదించడానికి వెళ్ళలేదు. న్యాయంగా సక్రమమైన మార్గాల ద్వారా ఆ డబ్బును సంపాదించాల్సినటువంటి అవసరము ఉంది. ఆకలి మనిషి చేత ఎంతటి పనైనా చేయిస్తుందంట. ఆకలి రుచి ఎరగదంట, నిద్ర సుఖం ఎరగదంట. ఆకలి రుచి ఎరగదు. బాగా ఆకలేసినప్పుడు పచ్చడి మెతుకులు ఎంత మధురంగా ఉంటాయో చూడండి కదండి. బాగా నిద్ర వస్తున్నప్పుడు ఏమైంది? ఒక్కొక్కసారి అటు ఇటు కొంచెం బిజీగా ఉండి అలసిపోయినప్పుడు నాకు ఎలా ఉంటుందంటే, కుర్చీలో కూర్చున్నా అక్కడే నిద్ర వచ్చేసింది. మంచం మీద పడుకుంటేనే నిద్ర వస్తుందని లేదు. చాలామందికి పరిస్థితి ఉంటుంది. బస్సులో ప్రయాణం చేసినప్పుడు అంటే నిద్ర సుఖం ఎరగదు. నేను ఏసీ రూమ్లోనే ఉన్నాను, మెత్తటి బెడ్ మీదే పడుకొని ఉన్నాను అన్నట్టుగా ఆ టైంలోనే నిద్ర రావాలన్నట్టుగా ఉండదు. కానీ ఎక్కడైనా నిద్ర అనేది వచ్చేస్తూ ఉంది. అలాగుననే బాగా అవసరంలో ఉన్నవాడు, అక్కర్లో ఉన్నవాడు, ఆపదలో ఉన్నవాడు, కష్టంలో ఉన్నవాడు చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది. కొంచెం ధనవంతునిగా, అన్నీ ఉన్నవానిగా ఉన్నవాని ప్రార్థన వేరుగా ఉంటుంది. ఈ వాక్య భాగంలో దరిద్రుని ప్రార్థన అంట ఎలా ఉంటుంది? బ్రతిమాలే విధంగా ఉంటుంది. మన ప్రార్థన ఎలా ఉండాలి అని, మనం ఎలా ప్రార్థన చేయాలి అని తెలియజేసే వచనం. అప్పుడప్పుడు మనకు కొంత డబ్బు అవసరమై ఉండి మనుషుల దగ్గర బ్రతిమాలుతూ ఉంటాం. అన్న కొంచెం అర్జెంట్ అన్న,
ఎలాగో చూసి పెట్టన్నా, నీ దగ్గర లేకపోయినా ఇంకెవరికి దగ్గరైనా చూసి పెట్టన్నా, టయానికి ఇచ్చేస్తానన్నా. దీన్ని ఏమంటారు? దేవుని దగ్గర మనం ఇంతగా బ్రతిమాలుతున్నామా? మీలో ఎంతమంది ఉదయాన్నే లేచి దేవుని దగ్గర బ్రతిమాలి ప్రార్థన చేస్తున్నారు? బ్రతిమాలి చేస్తున్నారా? ఏదో సాధారణంగా చేసేస్తున్నారా? మీకు కష్టం అనేది ఉంటే మీరు బ్రతిమాలి చేస్తారట. బాధ అనేది మీకుంటే బ్రతిమాలి చేస్తారట. ఇబ్బంది అనేది ఉంటే మీరు బ్రతిమాలి చేస్తారంట. నిజమేనండి. హన్నా దేవుని సన్నిధానానికి వెళ్ళి బహుగా ఏడ్చుచు బ్రతిమాలుకుంటుంది దేవుని దగ్గర. నేను అప్పుడప్పుడు మీరు ఆరాధిస్తున్నప్పుడు చూస్తూ ఉంటాను. నాకు చాలా ఎలా ఉంటుందంటే, ఏందబ్బా అసలు మార్పు లేదు వీళ్ళల్లో, ఇంకెప్పుడు వీళ్ళు మారేది, ఇంకెప్పుడు దేవునికి అనుకూలమైన ఆరాధన చేసేది, గుండె పగిలి ఎప్పుడు ఇంకా ఆరాధన చేస్తారు, ఆత్మతో సత్యంతో ఇంకెప్పుడు ఆరాధన చేస్తారు, అలాగుననే విరిగి నలిగిన హృదయంతో ఇంకెప్పుడు ఆరాధన చేస్తారు వీళ్ళు అన్నట్టుగా అనిపించింది. ఆరాధన చేసే పద్ధతే తెలియని విశ్వాసులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. వాక్యం ఏమంటుందంటే, ఎంత బ్రతిమాలుకుంటే అంత దీవెన మనకే. దేవుని దగ్గర ఎంత విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో అంత స్వస్థత, అన్ని కార్యాలు మన జీవితంలోనే జరుగుతాయి. నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని ప్రభు చెప్పారు. మనం బ్రతిమాలేది ఎవరి కొరకు? ఏమండి, మనం బ్రతిమాలేది ఎవరి కొరకు? ఎవరి కొరకు కష్టపడుతున్నారు మీరు? మీ కొరకు, మీ పిల్లల కొరకే కదా, మీ కుటుంబం బాగుండాలనే కదా కష్టపడుతున్నారు. మరి దేవుని దగ్గర బ్రతిమాలి ప్రార్థన చేయాల్సింది నా కొరకు కాదుగా, ఏమండి, లేకపోతే ఇంకొకళ్ళ కొరకు కాదుగా, మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీరు మీ పిల్లలు బాగుండాలని బ్రతిమాలి ప్రార్థన చేయాలి దేవుని దగ్గర. ఇలాంటి ప్రార్థన మనకెంతో అవసరమై ఉన్నది. విసుకక ప్రార్థన చేయాలట. అవునండి, యేసు ప్రభువారే స్వయంగా చెప్పాడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. 18, 20, 18 అని అనుకుంటా. అంటే దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? విసుకక ప్రార్థించే ప్రార్థనా జీవితాన్ని కోరుకుంటున్నాడు. మన వాళ్ళలో చాలామంది అనుకుంటారు, ఉదయం పెట్టాడుగా ఇప్పుడు పెట్టకపోతే ఏమైందని. ఉదయం ఎలాగో కూర్చున్నాముగా, 1 గంట 2 గంటలు కూర్చొని ప్రార్థన చేసాముగా, ఇప్పుడు పెట్టకపోతే ఏమైంది. ఇంకా చాలామంది అనుకున్నారు, ఎలాగో ఉదయం వెళ్ళాముగా ఇంకా సాయంకాలం వెళ్ళకపోతే ఏమైందిలే. మధ్యాహ్నం తిన్నారని ఇంటికి వెళ్ళి తినకుండా పడుకుంటారా? ఈరోజు తిన్నాంలే అని రేపు ఆదివారం తినకుండా ఉంటారా? రేపు ఇంకా స్పెషల్ కదా. లేకపోతే ఆదివారాన ఏదైనా స్పెషల్ తెచ్చుకొని తిన్నామని సోమవారం, మంగళవారం, బుధవారం తినకుండా ఉంటామా? అబ్బో, టైం టేబుల్ మారదు. ట్యాబ్లెట్ వేసుకునే టైం టేబుల్ మారదు, టీ తాగే టైం టేబుల్ మారదు, టిఫిన్ చేసే టైం టేబుల్ మారదు, భోజనం చేసే టైం టేబుల్ మారదు. ఇంకా 4-5 గంటలకు ఒకసారి స్నాక్స్, మరలా 7 గంటలకు ఒకసారి టీ. ఈ టైం టేబుల్ ఏమీ మారవు. కానీ దేవుని సన్నిధానాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తామంటే, దేవుని సన్నిధానాన్ని ఎంత పెడగా, ఎంత దూరంగా ఉంటామంటే, ప్రార్థనలో దేవుని సన్నిధానంలో గడపడం కంటే సరదాగా అటు ఇటు తిరుగుతూ ఉండడమే మంచిగా అనిపిస్తుంది కొంతమందికి. కానీ ఒక విశ్వాసి ఎలా ప్రార్థన చేయాలి? విశ్వాసులలో ఈ లోక సంబంధంగా 2 విధాలుగా ఉంటారు. ఒకళ్ళు ధనవంతులు, రెండవ వారు పేదవారు. ఒకరు ధనవంతులు, రెండవ వారు పేదవారు. పాస్టర్ గారు మీరు చెప్తుంది కరెక్టేలే, కానీ
అంతగా బ్రతిమాలి ప్రార్థన చేయాల్సిన అవసరం మాకేముంది? మేము బాగా ధనవంతులమండి, డబ్బు మాకు చాలా ఉంది, డబ్బుతో మేము అన్నీ చేసుకుంటున్నాం, అన్నీ కొనేస్తున్నాం, అంతగా బ్రతిమాలి మాకు ప్రార్థన చేయాల్సిందేం అవసరం ఏముంది? అదిగో వాళ్ళైతే దరిద్రులే, వాళ్ళు చేస్తారు ప్రార్థన, వాళ్ళు చేసినా చేయాలి, ఇంకా తప్పదు వాళ్లకు, ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు, దరిద్రులు, వాళ్ళు చేయాలి, మేమెందుకు ధనవంతులం చేయాలి అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఒకవేళ ఈ లోక సంబంధంగా నీవు ధనవంతుడవే అయినా ఆత్మ సంబంధంగా మనమందరం దరిద్రులమై దీన స్థితిలోనే ఉన్నాం. ఆత్మ సంబంధంగా మనమందరం ఎలా ఉన్నాం? దీనస్థితిలోనే ఉన్నాం. మనకు దేవుని సహాయం కావాలి. మనం ఆత్మలో బలపరచబడ్డానికి, మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి, దేవుని అత్యధికమైన కృపను ఇంకా అధికంగా పొందుకోవడానికి దేవుని సహాయం కావాలి. ఈ లోక ధనధాన్యాలు నిన్ను దేవుని రాజ్యానికి చేర్చవు. ఈ లోకంలో ఉన్న పేరు ప్రతిష్టలు నిన్ను దేవుని రాజ్యానికి చేర్చవు. ఈ లోకంలో ఉన్నదేది, నీ పొలము, నీ బలము, నీ బలగము, నీకున్న దేది ఇళ్ళు, ఇంకా రకరకాలుగా వెండి బంగారాలు, ఇవేమి నిన్ను దేవుని రాజ్యానికి చేర్చవు. నేను దేవుని రాజ్యానికి సరిగ్గా నడిపించేది, చేర్చేది నీ ఆత్మీయ స్థితి చక్కగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారే నిన్ను తీసుకెళ్తారు పరలోక రాజ్యానికి. ఈరోజు ఉదయమున ఒక మాట గుర్తు చేశారు సేవకులు. హనోకు దేవునితో కూడా నడిచెను, దేవుడు అతన్ని తీసుకొని పోయానని వాక్యం రాయబడి ఉన్నది. దేవునితో నమ్మకంగా నడిచాడు హనోకు. శరీర సంబంధంగా చనిపోకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, శరీరంతోనే వెళ్ళిపోయాడు. మనం దేవునికి అనుకూలంగా, ఆత్మీయతలో సరిగ్గా, వాక్యానుసారంగా మనం చక్కగా దేవుని ఎదుట నమ్మకంగా నడుచుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు ఇచ్చే దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి చేర్చి అక్కడ నిలబెడతాడు. నేను ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను అనుకోవద్దు, పరిచయునిలాగా పొరపడవద్దు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా ఇంకా నీకు ప్రార్థన అవసరమే. నువ్వు ఎంత ఆత్మీయుడవైనా ఇంకా నీకు ఆత్మీయత అవసరమే. నీవు చనిపోయేంత వరకు ప్రార్థన చేయాలి. ఇంకా మనం వాక్యం నేర్చుకోవడం అవసరమే మనకి, ఇంకా వాక్యం వినడం మనకు అవసరమే, ఇంకా ఆరాధన చేయడం అవసరమే, ఇంకా కన్నీళ్లు కార్చడం అవసరమే. నా అవసరాలన్నీ తీరిపోయాయి, నేను కన్నీళ్లు కార్చనంటే కుదరదు. నీ ఆత్మీయ దరిద్రత తొలగాలి అంటే అది ఎప్పుడు తొలగిద్ది? మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడే తొలగిద్ది ఆత్మీయ దరిద్రత. అప్పటి వరకు దేవుని దగ్గర బ్రతిమాలుతూ, కన్నీళ్లు కారుస్తూ, ఉపవాసాలుంటూ, గోజాడుతూ, దేవుని దగ్గర విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ అడుగులు ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రార్థన చేయడానికి బాహ్య సంబంధమైన, అంటే ఈ లోక సంబంధమైన మీ స్థితిగతులను ముందు పెట్టుకోబాకండి. మీ ఈ లోక సంబంధమైన స్థితిగతులను పక్కన పెట్టేసి ఆత్మీయులంగా నేను దరిద్రుడినే, ఆత్మీయంగా నేను నిజంగా నాకేమొచ్చు, అంతగా ప్రార్థన చేయడం రాదు, మంచిగా పాటలు పాడడం రాదు, మంచిగా వాక్యం చదవడం రాదు, నిజంగా నేను దరిద్రుడినే కదా అని భావించి అనుకొని ఖచ్చితంగా మనము దేవునిని బ్రతిమాలుతూ మన ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2 వారాల క్రితం దావీదు చేసిన ప్రార్థన మీ ముందు పెట్టా. ఎన్నో కీర్తన అది? 86. చదవండి, మొదటి మాట చదవండి. రాజైన దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. అక్కడ రాజతను, ఒక రాజ్యం మొత్తం అతని చేతిలో ఉంది. ఆ రాజ్యంలో ఉన్న వెండి బంగారాలు, డబ్బు మొత్తం అతని చేతిలోనే ఉంది. అంతటి ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆ రాజు దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నాడో చదివితే, యెహోవా యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. చాలక నేను దీనుడను. చూసారా ఆయన ఎలా బ్రతిమాలుతున్నారో? అందుకనే దావీదుకు ఎప్పుడు అధికంగా సహాయం దొరుకుతూ వచ్చింది. అదే, ఇంక వేరే తేడా ఏమీ లేదు. ప్రార్థించే విధానం వేరు, ప్రార్థన చేసే విధానము వేరు. ఆకలితో ఉన్న వ్యక్తి వలె మనం ప్రార్థన చేయాలి, అవసరంలో ఉన్న వ్యక్తి వలె మనం ప్రార్థన చేయాలి.
దారిద్రతలో ఉన్న వ్యక్తి వలె మనం ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర బ్రతిమాలుకోవాలి. అన్నీ ఉన్న దావీదే, నేను దీనుడనయ్యా, దరిద్రుడనయ్యా, నా ప్రార్థనను ఆలకించి నాకు ఉత్తరమేమో అని మొరపెట్టుకుంటుంటే అసలు మనం చేస్తాం ప్రార్థన? గుండెలో నుండి రాదు ప్రార్థన, అది నోట్లో నుండి వచ్చింది ప్రార్థన. కళ్ళల్లో నుండి ఎప్పుడూ ఒక బొట్టు కన్నీళ్లు కారదు కింద. గుండె పగిలి ప్రార్థన చేయం, వేదనతో కన్నీళ్లతో ప్రార్థన చేయం, పోరాడే ప్రార్థన లేదు. నిజంగా ఈనాటి క్రైస్తవం ఏదో పైగా అలా సాగిపోతూ ఉందన్నమాట. పూత పెట్టిన బంగారం కాదు ఒక విశ్వాస జీవితం ఉండాల్సింది. పూత పెట్టిన బంగారములాగా కాదు, నిజమైన గోల్డ్లాగా ఉండాలి. నిజమైన గోల్డ్లాగా ఉండాలి. పూత పెట్టిన వస్తువులు ఉంటాయి చూడండి, అవి కూడా బంగారము లాంటిదే అన్నట్టుగా అనిపించింది మనకి. బంగారం లాంటిదే అనిపించింది. చిన్నప్పుడు ఎవరి మెడలోనో చూసా నేను, ఒక వెండి గొలుసు వేసుకొని ఉన్నాడు అతను. ఆ గొలుసు అతనికి నీట్గా కనబడుతుంది, బాగుంది. నాకు కూడా ఇలాంటి గొలుసు ఉంటే బాగుండేది అని ఓసారి వినుకొండలో ఈ బజార్లో అమ్మటి తిరుగుతూ ఉంటారు చూడండి, తిరిగి అమ్ముతూ ఉంటారు చూడండి. వాళ్ళ దగ్గర ఒక సేమ్ వెండిలాగే ఉంది అది. నాకు అప్పుడు ఈ బంగారానికి వెండికి అంతగా తేడా తెలియదులే. సేమ్ ఆ గొలుసులాగే ఉంది, నేను కూడా మెడలో వేసుకుంటే బాగుంటుందని ఇంతలావు కొనుక్కున్నాను. 20-30 రూపాయలు పెట్టి ఇంతలావు గొలుసు కొనుక్కొని ఇక్కడ దాకా వేసుకొని అద్దంలో చూసుకుంటే మెడకు బాగుంది, చక్కగా ఉంది. 1-2 రోజులు చక్కగా ఉంది. దాదాపు వారం లోపు అది తుప్పు పట్టేసింది. ఆ తుప్పు అక్కడ కనబడడం స్టార్ట్ అయింది. అప్పుడు వేరే వాళ్ళని అడిగితే ఆ తేడాను చెప్పారనమాట నాకు. వెండి బంగారానికి, ఇనుముకు వెండి పూత పూసి అలా అమ్ముతారు, అది నిజమైన వెండి కాదు అని. స్తోత్రం చెప్దామా? విశ్వాసులుగా మనం గోల్డ్, సిల్వర్, ప్లాటినం అంటారు చూడండి, ఇలాగున ఒరిజినల్గా ఉండాలి. యాకోబు ఏశావులాగా తన తండ్రికి అగపడడానికై ఏ చర్మం ధరించుకొని ఉన్నాడు? గొర్రెపిల్ల చర్మం కదా. ఆ చర్మాన్ని ధరించుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్న, ఇదిగో అడవికి వెళ్ళి వేటాడి మాంసం తెచ్చి వండుకొని వచ్చాను, ఈ మాంసాన్ని తిని నన్ను ఆశీర్వదించులే అని అలాగున మాట్లాడుతూ ఉంటే, ఎవరినైనా నువ్వు స్వరమేమో యాకోబు స్వరంలాగా ఉంది, ఏది దగ్గరికి రా, నువ్వు నా కుమారుడవైన ఏశావో లేదో చూస్తాను, దగ్గరికి రమ్మని పిలిచి తడవి చూస్తే ఏశావే, స్వరము చూస్తే యాకోబు. ఒక పాట కూడా రాశారు ఎవరో భక్తుడు, తడవి చూస్తే ఏశావు, స్వరము చూస్తే యాకోబు. రాగం ఇలానే ఉంటుందో ఏదోలే కానీ ఎప్పుడో విన్నట్టు గుర్తు. ఇలాగున చాలామంది కనబడడానికి విశ్వాసులాగా కనబడుతున్నారు, కానీ లోపల యాకోబులు, లోపల సరైన ప్రార్థనా జీవితం ఉండదు, దేవుని దగ్గర తగ్గించుకునేది ఉండదు, దేవుని ఎదుట బ్రతిమాలేది ఉండదు, దేవుని దగ్గర కూడా వారి హెచ్చింపు తగ్గదు, దేవుని సన్నిధానంలో కూడా వారి హెచ్చింపు తగ్గదు, పరిచయునిలాగా దేవుని సన్నిధిలో కూడా వారి గర్వము తగ్గదు, వారిలో ఉన్నటువంటి దేది తగ్గదు. ఎప్పుడు అలానే ఉన్నప్పుడు పరలోకమందున్న దేవుడు ఎలా కనికరిస్తాడు? బ్రతిమాలుకోవాలి, బ్రతుకులు కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని దేవుని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. దావీదు ప్రార్థన గురించి చదివాం కదా, అయ్యా నేను దీనుడను దరిద్రుడను అని బ్రతిమాలు కొనుచు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకేముంది, మనకు అవసరం వచ్చినప్పుడు ప్రభును బ్రతిమాలుకోవడమే.
బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వాక్యం నుండి 28వ వాక్యం వరకు ఉన్న దేవుని మాటలను మీరు చదివితే అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది మనకు. ఆమె పేరు రాయబడలేదులే కానీ ఆమె ప్రాంతాన్ని బట్టి, ఆమె నివసించుచున్న ప్రాంతాన్ని బట్టి ఆమెను కనాను స్త్రీ అన్నారు. ఏ స్త్రీ అన్నారు? కనాను స్త్రీ. కనాను దేశం అనేది ఇశ్రాయేలీయులు స్వతంత్రించుకున్న దేశమే కానీ కనానీయులు అంటే వాళ్ళు మాత్రం ఒక అన్యజనులు, ప్రభువును ఎరగని వాళ్ళు ప్రభువుకు దూరంగా బ్రతుకుతున్నారు. వాళ్ళ ఆచారాలు, పద్ధతులు, నమ్మకము, వారి యొక్క విశ్వాసము ఇవన్నీ టోటల్గా వేరుగా ఉంటాయి. అందుకే వారిని కనానీయులు అన్నారు. ఒక కనాను స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆ ప్రభువును బ్రతిమాలు కొనుచూ ఉంది. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలేస్తూ ఉందండి. యేసు ప్రభు వారు యూదా గోత్రంలో పుట్టారు. యూదా గోత్రం అంటే ఇశ్రాయేలు గోత్రాలలో ఒకటి. అలాగునే యేసు ప్రభు వారు ఇశ్రాయేలీయుడు, యూదుడు. అది కూడా అంటే ఉన్నతమైన జాతి కలిగినటువంటి ఉన్నతమైన జాతిలో పుట్టాడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారి దగ్గరికి కనాను స్త్రీ, లేకపోతే ఆ బావి దగ్గరికి కనాను స్త్రీ వచ్చినప్పుడు యేసు ప్రభు వారికి ఆమెకు జరుగుతున్న సంభాషణ చూడండి. మీరేమో యూదులు, మేమేమో సమరయులం అంటది ఆ స్త్రీ. యూదులంటే ఎక్కువ విలువ కలిగిన జాతి వాళ్ళు, సమరయులంటే తక్కువ జాతి వాళ్ళు. అర్థమవుతుందా? అలాగునే కనానీయులంటే వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారు, దేవుని యందు విశ్వాసము లేని వాళ్ళు, దేవుడు పిలుచుకొని వాళ్ళు. కానీ వాళ్ళ దేవుళ్ళు వేరు, వాళ్ళ పద్ధతులు, వారి ఆచారాలు వేరు. అయినప్పటికీ ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నా కుమార్తెకు దయ్యం పట్టింది ప్రభువా, నా కుమార్తెను బాగు చేయండి ప్రభు అని బ్రతిమాలు కొనుచూ ఉందండి. స్తోత్రం చెప్పండి. నా కుమార్తెను బాగు చేయండి అయ్యా అని బ్రతిమాలు కొనుచూ ఉంది. యేసు ప్రభు వారితో ఆమె చెప్తున్నమాట, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలేసింది. గట్టిగా కేకలేసింది, అయ్యా కరుణించండి, అయ్యా కరుణించండి, నా కుమార్తె దయ్యంతో బహు బాధపడుతున్నది, అయ్యా కరుణించండి అని కేకలేసింది. యేసు ప్రభు వారు ఏమీ పలకల. యేసు ప్రభు వారు సైలెంట్గా ఉన్నాడు. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనెను. అంటే యేసు ప్రభు వారితో నా కుమార్తెను బాగు చేయండి అయ్యా అని చెప్పినటువంటి ఆ స్త్రీ యేసు ప్రభు వారు బదులు చెప్పకపోయినా యేసు ప్రభు వారిని వెంబడిస్తుంది. యేసు ప్రభు వారితో ఆ మాట పలుకుతూనే ఉంది. గమనించారా? ఈమెలో నుండి మనం నేర్చుకోవాల్సిన ప్రార్థన జీవితం ఏంటి అంటే, ఒక్కసారిలోనే మన ప్రార్థనకు జవాబు రాకపోతే ఆ అంశాన్ని బట్టే, ఆ విషయాన్ని బట్టే రెండవసారి కూడా మనం ప్రార్థన చేయాలి. రెండవసారి రాకపోతే మూడవసారి కూడా ప్రార్థన చేయాలి. ఇలాగున మన ప్రార్థనకు బదులు జవాబు వచ్చేంత వరకు మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఈమె యేసు ప్రభు వారిని వెంబడిస్తూ కేకలేస్తూనే ఉంటే శిష్యులు యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారు, అయ్యా ఈమె మనల్ని వెంబడిస్తూనే ఉంది, కేకలేస్తూనే ఉంది, ఈమె సంగతి ఏంటో చూచి పంపి, ఈమె సంగతి ఏంటో చూచి పంపి అని బ్రతిమాలు అని యేసు ప్రభు వారితో శిష్యులు అంటే, ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నారో చూడండి. ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనేను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇందాక చెప్పిన స్టోరీ ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు. అమ్మా, దేవుడు నన్ను ఇశ్రాయేలీల కొరకు పంపించాడమ్మా, కనానీయుల కొరకు పంపించలేదు. నేను ఇశ్రాయేలీలలో నశించిన వారి కొరకు వచ్చాను, మీ కొరకు రాలేదు అన్నాడు. ఈమె స్వరం పెరిగింది, ఇంకా ఈమెలో బ్రతిమాలుకునేటటువంటి విధానం పెరిగింది. ఇంకా అయ్యా 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 అలా అనబాకండి అయ్యా. హల్లెలూయా.
యేసయ్యా అలా అనబాకండి ప్రభువా. చూడండి అక్కడ, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయుమని అడిగాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు అలా చెప్పిన, అమ్మా మిమ్మల్ని స్వస్థపరచడానికి లేదు అన్నట్టుగానే చెప్పాడు. నేను ఇశ్రాయేలీలనే స్వస్థపరుస్తానన్నట్టుగా మాట్లాడాడు యేసు ప్రభువారు. అయినను ఈమె చూడండి, అయినను ఈమెలో ఉన్నటువంటి ఆ బ్రతిమాలే తత్వం చూడండి, ప్రార్థన చేసే తత్వం చూడండి. మనమైతే ఆ స్థానంలో, ఆ స్థితిలో మనం ఉంటే మనలో పౌరుషం పొంగుకొని వచ్చిద్ది, రోషం పొంగుకొని వచ్చిద్ది. నన్నే అంత మాట అంటాడా యేసు ప్రభు? ఆయన స్వస్థపరిస్తే ఎంత, స్వస్థపరచకపోతే ఎంత అన్నట్టుగా మనలో ఆ రోషం, పౌరుషం అనేది పొంగుకుంటూ వచ్చింది అనమాట. ఈ రోషం, పౌరుషాలు ఎంత తగ్గితే ఈ భూమి మీద 4 రోజులు అంత చక్కగా బ్రతుకుతామండి. మనం ఎవరి మీద కోప్పడదాం, ఎవరి దగ్గర మనం పౌరుషాన్ని చూపిద్దాం, ఎవరి దగ్గర ఏం చేద్దాం? దేవుని పిల్లలుగా ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరి దగ్గర ఒకరు తగ్గించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఐక్యతతో కలిసి ముందుకు సాగాల్సిన మనకు పౌరుషాలు ఎందుకు, రోషాలు ఎందుకు? ఏమండి, అవసరమా? రోషపడే, పౌరుషాలు చూపించే పరిస్థితి నా మనది. చూడండి, ఈమె రోషానికి, పౌరుషానికి పోలా. ఎలాగైనా నాకు విడుదల, నా బిడ్డకు విడుదల కావాలి అని కొన్ని కోణంలోనే ఆలోచిస్తూ, అయ్యా అలా అనబాకండి అయ్యా అని యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యను మ్రొక్కి యేసయ్యకు సహాయము చేయమని విన్నపము చేసుకుంటుంది, బ్రతిమాలుకుంటుంది. అయ్యా మీరు ఇశ్రాయేలీల కొరకే వచ్చినా నాకు సహాయం చేయాలయ్యా. నా కుమార్తెను మీరు తప్ప ఇంకెవరూ బాగు చేయలేరయ్యా. నా కుమార్తెకు నీవు తప్ప దిక్కెవరూ లేరయ్యా. మీరే బాగు చేయాలయ్యా, మీరే బాగు చేయాలయ్యా. యేసు ప్రభు ఇంకొక మాట కూడా అన్నాడు అక్కడ, అమ్మా ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమైందా? పిల్లలు తినే రొట్టె ముక్క తీసుకెళ్ళి కుక్క పిల్లలకు వేయడం ఏమైనా యుక్తమా? ఇది తెలివైన పని అనుకుంటున్నారా? యేసు ప్రభు ఏం మాట చెప్పాడో విన్నారా? ఆ అక్కగారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మ్రొక్కి నాకు సహాయం చేయమని బ్రతిమాలుకుంటుంటే యేసు ప్రభు వారు అన్నారు, అమ్మా పిల్లలు తినాలని మనం రొట్టెలు చేస్తాం కదా, వాటిని కుక్క పిల్లలకి వేయడం ఏమైనా యుక్తమా? వేస్తామా మనం? వాటిని పిల్లలకే కదమ్మా పెడతాం. దానికి ఆమె ఇచ్చిన సమాధానం యేసు ప్రభు వారి హృదయాన్ని కదిలించిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమె అక్కడ చెప్పిన సమాధానం యేసు ప్రభు వారి హృదయాన్ని కదిలించింది. అందుకనే ప్రార్థన చేసే మనం నిద్రపోతూ ఏదేదో పలికి ప్రార్థన చేయకూడదులే, కానీ మంచి పదాలతో మన ప్రార్థన ద్వారా ప్రభు యొక్క హృదయం కదిలేటట్లు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు అన్నారు, అమ్మా ఈ రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి వేయడం మంచిది కాదు కదా. కానీ ఈమె చెప్పిన సమాధానం, పిల్లలు బల్ల దగ్గర కూర్చొని రొట్టెను తింటున్నప్పుడు కింద పడే ముక్కలన్నీ కుక్క పిల్లలే కదయ్యా తింటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అలా అన్నందుకు అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు ప్రభు. నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. స్తోత్రం చెప్పండి. ఆరోగ్యం కావాలనుకున్నప్పుడు బ్రతిమాలుకోవాలి, సహాయం కావాలన్నప్పుడు బ్రతిమాలుకోవాలి, ఆయన దగ్గర నుండి దీవెనలు కావాలనుకున్నప్పుడు బ్రతిమాలుకోవాలి, ఆయన దగ్గర నుండి మనం ఏదైనా ఆశించినప్పుడు ఖచ్చితంగా బ్రతిమాలాలి దేవుణ్ణి. దరిద్రుడు బ్రతిమాలి ప్రార్థన చేస్తాడట. ఆత్మీయులముగా దరిద్రతలోనే ఉన్నాం మనం. అలాగునే ఇంకొందరు ఈ లోక సంబంధమైన దరిద్రతలోనే బ్రతుకుతూ ఉన్నారు. ఇలాంటి దారిద్రతలో బ్రతుకుతున్నటువంటి మనం ప్రభువును ఎంతో బ్రతిమాలుకోవాల్సిన అవసరం ఉంది కదా.
ఎంతో బ్రతిమాలాల్సినటువంటి అవసరం ఉంది కదండి. ఆలోచించండి, మన ప్రార్థన ఎలా ఉంది, మన ప్రార్థన ఎలా ఉంది, మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం. అవసరాలు గంపలు గంపలుగా ఉంటాయి, కానీ ప్రార్థన మాత్రం ఎలా ఉంటుంది? ప్రార్థన మాత్రం ఎలా ఉంటుంది? ఓసారి ఇలా జరిగిందంట. ఏం జరిగిందంటే, దేవుడు ఆకాశం నుండి ఒక దూతను స్తుతుల గంప, అంటే భూమి మీద ఉన్న నా బిడ్డలు ఎవరెవరు నన్ను స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళందరి స్తుతులను ఈ గంపలో తీసుకొని రమ్మని ఒక దూతను పంపించాడట. అలాగునే ఇంకో గంప నుంచి ఎవరెవరు తమ అక్కర్లు అవసరాలు నా దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారో, అంటే తమకు కావాల్సిన వాటిని అడుగుతున్నారో, వారి ప్రార్థనలన్నింటినీ గంపలో వేసుకొని రమ్మంటే ప్రార్థన అవసరాలు వేసుకునే గంప బాగా నిండిపోయిందంట. స్తుతుల గంప ఖాళీగానే ఉందంట. అర్థమవుతుందా? ఆరాధించేవారు తక్కువగా ఉన్నారని దీని అర్థం కదా. ప్రార్థించేవారు నాకు అది కావాలి ఇది కావాలి అని దేవుని దగ్గర ప్రార్థించేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని దగ్గరకు వచ్చి వెంటనే దేవునికి ఆరాధన చేయకుండా, స్తుతులు చెల్లించకుండా డైరెక్ట్గా యుద్ధ రంగంలోకి దిగిపోతారనమాట. ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలని. అలా ప్రార్థించే వారి ఆ ప్రార్థనలతో ఆ గంప నిండిపోయింది. స్తుతించే వారి స్తుతులతో గంప నిండలేదు. దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉండగా ఈ దూతలు ఇద్దరు 2 గంపలతో వెళ్ళారు. ఒక గంప నిండి ఉంది, ఇంకో గంప సగమే ఉంది, వెల్తిగానే ఉంది. దీని అర్థం ఏమిటంటే, మనుషులు ఎంతో కొంత అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నారని అర్థం. అయితే ఆ ప్రార్థనలోనే ఇంకొంచెం బ్రతిమాలడం. ఎవరిని బ్రతిమాలుదాం? యేసయ్యను బ్రతిమాలుదాం. యేసయ్యనే బ్రతిమాలుతూ యేసయ్య దగ్గరే మన అవసరాల కర్లన్నీ చెప్పుకుంటూ, ప్రభువా 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 కరుణించండి అయ్యా, ప్రభువా కరుణించండి అయ్యా అని ప్రభువా దేవుని దగ్గరే బ్రతిమాలుతూ ప్రార్థన చేయాలి. ఇలాంటి ప్రార్థన మనకెంతో అవసరం. మనకి ఇలాంటి ప్రార్థన ఎంతో అవసరమై ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా ప్రార్థనలు ఉన్నాయి. దేవుని దగ్గర బ్రతిమాలుతూ ఉపవాసాలుండి చేసిన ప్రార్థన. నేను బ్రతిమాలుడం అని చెప్పానా, దానికి ఉపవాసాన్ని కూడా జోడించారు ఇంకొంతమంది భక్తులు. ఈ బ్రతిమాలడానికి ఉపవాస ప్రార్థన జోడైతే ఇంకెలా ఉంటుందో సూపర్గా ఉంటుంది కదా. హల్లెలూయా. బ్రతిమాలుతూ ప్రార్థన చేసేదానికి ఇంకా ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాసం తోడైతే ఇంకెలా ఉంటుంది. ఆ మనిషి యొక్క ఆత్మీయ జీవితం బలమైన ఎద్దులు కట్టబడిన బండి మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. ఆ బలమైన ఎద్దులు ఆ బండిని ఎలా లాక్కెళ్తాయి? ఎంత మెరకైనా లెక్క చేయకుండా లాక్కెళ్తూ ఉంటాయి. అదే బలహీనమైన ఎద్దులు నీ బ్రతుకునే బండికి కట్టబడి ఉంటే ఏమైందో తెలుసా? మెరక దగ్గర అవి ఎక్కలేవు. అదే బలమైన ఎద్దులు నీ బ్రతుకునే బండికి కట్టబడి ఉంటే ఎలాంటి మెరకలైనా పల్లాలైనా నిన్ను సురక్షితంగా క్షేమంగా గమ్యానికి చేరుస్తాయి. అవే ఆ ఎద్దులు. ఏమిటంటే ఎద్దులంటే ఎద్దులు కొనుక్కోవడం కాదు. ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుని దగ్గర బ్రతిమాలుతూ ప్రార్థన చేసేదానికి ఇంక ఉపవాస ప్రార్థన ఇంకా తోడైతే యోవేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, వ్రత దినాన్ని చాటించండి, దేవునికి మహిమ కలుగును గాక.
ఉపవాస దినం, వ్రత దినం అంటే దేవుని కొరకు మనల్ని ప్రత్యేకపరుచుకునేటటువంటి దినం. ఆ రోజున కడుపు మార్చుకొని శరీరం అంతా బలహీనంగా మారిపోయిన, కన్నీళ్లతో కన్నులలో గుంటలు పడిన పరిస్థితులు ఎట్టివైనా దేవుని సహాయము కోరుకోవడానికి ఒక దినాన్ని ప్రతిష్ఠించుకోవడమే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవడం. ప్రతి విశ్వాస జీవితంలో ఇలాంటి ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త భార్య, 2వ రాజులు గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూడొచ్చు. 2వ రాజులు గ్రంథం 4వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదివితే, అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీసాకు మొరపెట్టగా, ఎలీసా, నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడైన ఎలీసా ఆ రోజుల్లో మంచి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఏలియా లేడు, అతని గురువైన ఏలియా లేడు. ఏలియా తర్వాత ఎలీసా పరిచర్య చేస్తున్నటువంటి ఆ రోజుల్లో ఒక అక్కగారు, ఆమె ఎవరికి భార్య అంటే ప్రవక్తకు భార్య. ప్రవక్తకు భార్య అయినటువంటి ఆ అక్కగారు వచ్చి ఎలీసా దగ్గర, అయ్యా నా పరిస్థితి ఇదని మొరపెట్టుకుంటున్నారట. మొర్రపెట్టగా అంటే మొర్ర అంటే బాధతో చెప్పడం. ఎలా చెప్పడం? బాధతో చెప్పడం. అంతే కదా, ప్రార్థన అంటే సాధారణంగా మాట్లాడుతూ చెప్పడం. మొర్ర అంటే అక్కడే ఆ పదంలోనే ఉంది చూడండి, కొంచెం బాధతో, వేదనతో, అలాగుననే దీన హృదయముతో, మనకు పూర్వకంగా వేదనతో చెప్పడం, అయ్యా నా పరిస్థితి ఇదయ్యా అని అన్నట్టుగా చెప్పడం. ప్రార్థనలో ఇటువంటి ప్రార్థన ఒక ప్రత్యేకమైన ప్రార్థన. బ్రతిమాలడానికి, మొర్రపెట్టడానికి చాలా దగ్గర సంబంధం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందని తెలియజేయబడగానే గోడ తట్టు ముఖము తిప్పుకొని దేవునికి మొరపెట్టాడట. దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే దేవుని బ్రతిమాలు కొనుచు ఉన్నాడు, అయ్యా నేను ఎలా నీ సన్నిధిలో నడుచుకుంటున్నానో, ఎలా ప్రార్థన చేసుకుంటున్నానో, ఎంత నమ్మకంగా ఉన్నానో, నా రాజ్యాన్ని నీ సన్నిధిలో ఎంత నమ్మకంగా నడుపుతూ ఉన్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థనను ఆలకించి అతనికి విజయాన్ని ఇవ్వలేదా? ఏమండి, ఎక్కడుందా మాట? 2వ దినవృత్తాంతములలో ఉండొచ్చు చూడండి. 2వ దినవృత్తాంతములు 32, 24. 31:24 ఒకరు చదవండి. రోగి అయి యెహోవాకు రోగం వచ్చినప్పుడు, రోగ దశలో ఉన్నప్పుడు అతడు చేసింది ఏంటంటే దేవుని దగ్గర మొరపెడుతూ, దేవుని దగ్గర బ్రతిమాలుతూ, దేవుని దగ్గర దీనుడైపోయి, దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వాక్యాన్ని మీరు చదివితే
కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. హల్లెలూయా. కన్నీళ్లతో ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేస్తున్నట్టుగా, మొరపెట్టినట్టుగా, కన్నీళ్లతో ప్రార్థన చేసినట్టుగా ఈ సందర్భాలు ఉన్నాయి. అలాగుననే ఈ ప్రవక్త భార్య కూడా ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెట్టుకొనగా, అంటే తన బాధనంతా కుమ్మరించి సేవకునికి చెప్పగా, ఆ సేవకుడు అక్కడ ఆ అప్పులన్నీ తీరిపోవడానికి ఒక మంచి మార్గాన్ని చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆమె చెప్పిన విధానం ఎలీషాకు ఎలా ఉందంటే, ఆమె ఎలీషాతో మాట్లాడిన ఆ తీరు వలన ఎలీషా మనస్సు కరిగి, ఎలీషా మనసులో ఈమెకి ఏ విధంగానైనా సహాయము చేయాలనే ఆలోచన పుట్టినట్టుగా మనం భావించాలి. హల్లెలూయా. కొందరు అడిగినప్పుడు ఏదో ఒకటి సహాయం చేయాలి అనిపిస్తుంది మనకి కదా. కొందరు అడిగితే వాళ్ళు అడిగినట్టు ఉండదు, ఏదో మన మీద అధికారం చేస్తున్నట్టుగా ఉంటుంది. మన ప్రార్థన కూడా దేవుని దగ్గర బ్రతిమాలే విధంగా ఉంటే, ఒక దరిద్రుడు, ఒక దీనుడైన వ్యక్తి, ఒక తగ్గింపు కలిగిన వ్యక్తి, ఒక అవసరము కలిగిన వ్యక్తి, ఒక ఆకలితో కలిగిన వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తాడో అలాగున మన ప్రార్థన దేవుని దగ్గర ఉంటే, అలాంటి ప్రార్థనలకు దేవుని యొద్ద ఎప్పుడు మొదటి స్థానం ఉంటుందన్న విషయాన్ని గుర్తెరిగి మీ కొరకు బ్రతిమాలుకోండి, మీ పిల్లల కొరకు బ్రతిమాలండి, మీ కుటుంబాల కొరకు బ్రతిమాలండి, మీ ఆర్థిక పరిస్థితుల కొరకు బ్రతిమాలండి, మీ కుటుంబాలు దీవెనకరంగా నడిపించబడే దాని కొరకు బ్రతిమాలండి. ఈ ప్రార్థనే సరిపోయిద్ది అనుకోవద్దు, నేను బాగానే ప్రార్థన చేస్తున్నాను అనుకోవద్దు. ఇంకా మనం చేయాల్సింది ఎంతో ఉంది, ఇంకా మనం కన్నీళ్లు కార్చాల్సింది ఎంతో ఉంది. మన ప్రార్థన చాలదు, ఇంకా 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 కావాలి, ఇంకా కావాలి. యేసు ప్రభు వారే చెప్పారు, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. కనుక అధికంగా దేవుని దగ్గర బ్రతిమాలుతూ పరవశముతో ప్రార్థన చేస్తూ దేవుని కృపను స్వతంత్రించుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.